స్పీడ్ థ్రిల్స్ బట్ ఇట్ కిల్స్. నేను మీ నాగలక్ష్మి ఆర్టీఓ. సో ఈరోజు టాపిక్ మీకు అర్థమయ్యే ఉంటుంది. కొన్ని ఓన్ వెహికల్స్ డ్రైవింగ్ చేసే వ్యక్తుల గురించి వారికి అవగాహన కల్పించడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఇది ప్రతి ఒక్కరూ సేవ్ చేసి షేర్ చేయగలరు. సో ఇందాక చెప్పాను కదా, స్పీడ్ థ్రిల్స్ బట్ ఇట్ కిల్స్ అని. ముఖ్యంగా 2 వీలర్స్, బైకర్స్, అలాగే కార్స్, 4 వీలర్స్ వాళ్ళు, సెల్ఫ్ డ్రైవింగ్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఎక్కువగా ప్రమాద బారిన పడుతూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో నేను చూస్తున్న ఎన్నో ప్రమాదాలు, ముఖ్యంగా మనకి సర్వీస్ రోడ్లోంచి హైవేకి ఎక్కుతున్న సమయంలో ఎక్కువగా ప్రమాదాల బారిన పడి ప్రాణాలను కోల్పోయి, ఆ తర్వాత అదర్ రోడ్ యూజర్స్ ప్రాణాలను కూడా కోల్పోయిన సందర్భాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఇది కేవలం అవగాహన రాహిత్యం వల్ల, రోడ్ సేఫ్టీ రూల్స్ని పాటించకపోవడం వల్ల. ముఖ్యంగా చాలామంది నైట్ రైడ్ చేస్తున్నప్పుడు చాలా వాళ్ళకి అర్థం కాదు అక్కడ గుంటలు ఉన్నాయా, అంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేకనమాట. గుంటలు ఉన్నాయా, లేకపోతే అక్కడ ఏదైనా స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయా, అదేంటో తెలియకుండా ఓవర్ స్పీడ్గా వెళుతూ పర్వాలేదులే బ్రేక్ ఉంది వేద్దాము అనుకుని వెళ్ళే వాళ్ళకి ఎన్ని ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతున్నారో మీకు ఎవరికి తెలియట్లేదు. ఏమంటే నాకు అర్థం కాదు, అంత ఫాస్ట్గా వెళ్ళి మీరు చేసే పనులేంటో నాకు అర్థంగా చెప్పండి ఒకసారి. ఒక్క 10 నిమిషాలు లేటుగా వెళ్తే ఆ జరిగే పని ఏమన్నా ఆగుతుందా? అదే 10 నిమిషాలు తొందరగా వెళ్ళాలి అనే కాన్సెప్ట్తో మీరు చాలా ఫాస్ట్గా వెళ్తున్నప్పుడే ప్రమాదం జరిగి మిమ్మల్ని మీరు కోల్పోతున్నారు. అది ఎందుకు మీరు తెలుసుకోలేకపోతున్నారు చెప్పండి? ప్రాణం కన్నా ఇంకేదన్నా ముఖ్యమా చెప్పండి? ఏదైనా వేగం కన్నా ప్రాణం మిన్న అంటారు కదా, అది నిజమే కదా. ఎందుకంత స్పీడ్గా వెళ్ళి మిమ్మల్ని మీరు ప్రమాద బారిన పడేస్తూ అట్లాగే అదర్ రోడ్ యూజర్స్ని కూడా ప్రమాద బారిన పడేస్తున్నారు చెప్పండి? ఎక్కువగా సెల్ఫ్ డ్రైవింగ్ వల్ల ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. రోడ్ భద్రత అవగాహన లేకపోవడం వల్ల, ఎవరు సూచనలు పాటించకపోవడం వల్ల, ఎక్కడ ఏమున్నాయో తెలుసుకోకపోవడం వల్ల, ఓవర్ స్పీడింగ్ వల్ల, ముఖ్యంగా బైకర్స్ అసలు ఎక్కడి నుంచి ఎటు ఏ విధంగా వస్తున్నారు ఎవరికీ అర్థం కాదు. ఎటు నుంచి రావాలో కూడా తెలియదు వాళ్ళకి. హైవేలో అసలు ఒక కంప్లీట్గా లెఫ్ట్లో వెళ్ళాలి, కానీ అందరూ సెంటర్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. అందరికీ అన్నీ తెలుసు, కానీ ఎందుకు అంత నిర్లక్ష్యంగా ఉంటున్నారో నాకు అర్థం కావట్లేదు. మీరు ప్రమాద బారిన పడటమే కాకుండా అదర్ రోడ్ యూజర్స్ని కూడా ప్రమాద బారిన పడి వాళ్ళ ప్రాణాలు కోల్పోయేలాగా చేస్తున్నారు. ఒకసారి ఆలోచించండి. ముఖ్యంగా యువత ఎందుకంత స్పీడ్గా వెళ్తున్నారు? బ్రేకులు ఓన్లీ చక్రాలకి మాత్రమేనండి, కారుకో లేక బైకుకో కాదు. సో ఎంత వేగంగా వెళ్ళినా బ్రేక్ వేస్తాము పర్వాలేదు, ఐ కెన్ కంట్రోల్ మై సెల్ఫ్ అండ్ మై వెహికల్ అనుకోకండి పొరపాటున కూడా. సో ఖచ్చితంగా ఒక పరిధి వరకు మాత్రమే బ్రేక్ పనిచేస్తుంది. ఆ స్పీడ్ లిమిట్ దాటిందంటే బ్రేకులు కూడా ఫెయిల్ అయిపోతాయి. ఈ విషయం ప్రతి ఒక్కరూ గమనించాలి. ప్రతి ఒక్క రోడ్ యూజరు ప్రతి ఒక్క రోడ్ సైన్స్ని తెలుసుకోవాలి, కంపల్సరీ ఆచరించాలి, పాటించాలి, అవలంబించాలి. మిమ్మల్ని మీరు సేవ్ చేసుకుంటూ అదర్ రోడ్ యూజర్స్ని కూడా సేవ్ చేసుకుంటూ మీరు ప్రమాద బారిన పడకుండా మీరందరూ బాగుంటే నేను బాగుండాలని కోరుకునే నేను మీ నాగలక్ష్మి. థ్యాంక్ యూ. నమస్తే.